సంఘం మండల కేంద్రంలోని శాంతి మహిళా సమైక్య భవనం నందు సంఘం మరియు గీసికొండ మండలాలకు చెందిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో భూమి కోల్పోయిన రైతు కుటుంబ మహిళలకు ఉపాధి కల్పనలో భాగంగా కుట్టు శిక్షణ ఇప్పించే కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద, అడిషనల్ కలెక్టర్ డిఆర్డీఏ అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్లో భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా వాళ్ళ యొక్క సహకారం పొందాను. వాళ్ళ సహకారం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా పనిచేసినారు. ఈరోజు కూడా మీతోటి కానీ హన్మకొండ కలెక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే. ఎందుకంటే నా బిడ్డల కన్నా కూడా చిన్న వయసు, నా పెద్ద బిడ్డ కన్నా మీరు చిన్న వయసు. నా పెద్ద బిడ్డ ఇప్పుడు 52 సంవత్సరాలు, మీరు ఎంతో నాకు తెలియదు నేను చెప్తున్నాను. అందులోంచి ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా ఇక్కడ మహిళా ఫోర్స్ ఉన్నది. ఇక్కడ అంతా ఏంటంటే మన జిల్లా చూస్తే మొత్తం మన మహిళా సోదరి మన యొక్క ఫోర్స్ ఎక్కువ. ఇలా దాకా 2 ఉన్నాయి. ఇంతకుముందు చెప్పారు చూసారా, క్రమశిక్షణ పట్టుదల 2 ఉంటాయి మహిళల దగ్గర. నేర్చుకోవాలని తపన వీటికి ఎక్కువ ఉంటాయి. ఈ మగ పోరాటాలకి ఏమో ఎప్పుడు వదిలిపెట్టు కోట్ల మీద పడతాము. ఈరోజు నిజంగా మనకు ఒక అవకాశము. ఇవాళ మనకు శ్రీధర్ బాబు గారు, మన జిల్లా యంత్రాంగం కూడా మనకు ఒక అవకాశాన్ని అందిపుచ్చుకొచ్చాం. దీన్ని ప్రతి ఒక్క సోదరిమని మీరు ఉపయోగించుకోవాలి. ఇవాళ వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఇక్కడ మనకు సరిపోయేంత దొరుకుతారో లేరో, మనకు అనుకూలంగా ఉంటారో లేదో, ఎక్కడుండో తీసుకొచ్చుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రోజు మాట్లాడినప్పుడు ఒకటే చెప్పా, సంఘం గీసుకోండా ఫస్ట్ మా ప్రియారిటీ, భూగోలు పెన వాళ్ళది ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్ వచ్చి 2 మండలంలో ఉన్న మహిళా సోదరిమణులు, తర్వాత మా పరకాల కాన్స్టిట్యున్సీ అని చెప్పారు. అందులోంచి ఇవాళ హన్మకొండ కలెక్టర్ గారు కూడా వారు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు 4 మండలాలలో కూడా వాళ్ళు కూడా టోటల్గా ఇదే విధంగా మిషన్స్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు, వచ్చేస్తున్నాయి, ఫిక్స్ కూడా అయిపోయినట్టున్నాయి. సో మీరు కూడా ఇంకా ఎట్లయితే ఇప్పుడు ఇద్దరి సోదరి మళ్ళీ మీరు ట్రైనీస్ ఇచ్చారో అక్కడ కూడా ట్రైనీస్ మీరు ఇస్తే యాక్చువల్గా ఇవాళ ప్రారంభించేది ఉండే, కానీ అక్కడ 2 జడ్జీలు వచ్చారు, అవి జరుగుతున్నాయి కనుక వాస్తవంగా అక్కడ షెడ్యూల్ పెట్టి కూడా వాళ్ళ షెడ్యూల్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకున్నాం. మళ్ళీ ఒక 3-4 రోజులు కూడా అక్కడ కూడా 4 మండలాల కంటే ఫస్ట్ 2 మండలాలు ఇదే విధంగా మేము ప్రారంభించబోతున్నాం. ఇంకొక విషయం కూడా ఏంటి అని అంటే, ఆ రోజు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు మేము ఒకటి అడిగినాం, వాళ్ళు యాజమాన్యం వాళ్ళు కూడా అడిగారు, మహిళలు వచ్చుడు పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు తప్పకుండా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు మేము మాటించున్నాం. ఇప్పుడు కూడా మీరేంటి అని అంటే ఈశ్వర మండలం కావచ్చు, సంఘం కావచ్చు, ఒక రూట్ మ్యాప్స్ డెవలప్ అవుతాయి. అంటే కొంత రిక్రూట్మెంట్ అయిన తర్వాత పరంగా మనం అన్ని విధాలా సహకరిస్తున్నాం. రేపొద్దున వాళ్ళకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం చూస్తున్నాం. మహిళా సోదరి మనలకు ఉపాధి అవకాశాలు ఉండాలి అని చెప్పి ఇది ఒక ఆలోచన. ఇంకా 2-3 ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇవాళ వాస్తవంగా డైరీ వాళ్ళని కూడా, అంటే డైరీ కూడా ఇక్కడ గీసుకొండ మండలంలో డైరీ పెడుతున్నాం, పాల కేంద్రాలు పెడుతున్నాం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క గృహ పరిశ్రమ కింద ఇవాళ మనం కొన్ని సెలెక్ట్ చేసినాం. వాళ్ళ యొక్క క్యాటిల్స్ అంతే కదా, 2500 యొక్క పాలిచ్చే పాడి గేదెలు కానీ ఆవులు కానీ మన 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటే మహిళలతోటే, అంటే మహిళల చేత వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో రేపు డైరీని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేయబోతున్నాం. ఇది ఒక ఉపాధి కల్పించాలి అని, ఇవాళ ఒక ఆర్థికపరమైన అభివృద్ధి చెందాలి అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన ఆలోచన ఏంటి అని అంటే సంక్షేమ కార్యక్రమం, ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి. గత ప్రభుత్వం ఏంటంటే డెవలప్మెంట్ ముసుగులో దోపిడీ చేయడం అనేది. కానీ ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ కన్నా కూడా ప్రాధాన్యత ఇచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్క కుటుంబం ఆర్థిక అభివృద్ధి చెందినప్పుడు కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం అభివృద్ధి చెందితే గ్రామం చెందితే మండలం అయితే జిల్లా అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంటే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ప్రతి ఒక్క మహిళా సోదరుమని ప్రతి ఒక్క కుటుంబం కూడా భాగస్వామ్యం పెంపొందించాలనే దిశలోనే మా వంతుగా కూడా మేము కృషి చేస్తున్నాం. అందులోంచి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ తొందరలోనే ఇప్పుడు మాకు అసెంబ్లీ ఉన్నది, వీలైతే ఒక రోజు అసెంబ్లీ కూడా ఎగ్గొట్టి వస్తాం మేడం. ఉండడం ఒక అడ్వాంటేజ్ వచ్చింది మనకు. మేడం దివ్యా మేడం గారు కూడా నిజం మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆవిడతో ఇప్పటికీ 2 మీటింగ్లు అయినాయి మేడం. షీఈ్ వెరీ పాజిటివ్, చాలా పాజిటివ్ ఆలోచనలో ఉన్నది. మనకు అన్ని విధాల సహకారం.
గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ అయిన తర్వాత ఒక టోటల్ డీటెయిల్ తీసుకుపోయి నేను ముఖ్యమంత్రి గారికి సమర్పించి వారితోటి ఇంకా మనం అదనంగా కావాల్సిన సహకారాన్ని కూడా మనం పొందే ప్రయత్నం కూడా చేస్తాం.